హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విజయ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. మరి నేటి రోజున మనము నౌన్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మరి ఈరోజు లేట్ చేయకోకుండా మొదలు పెడదాము ప్రొనౌన్ గురించి. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ ప్రొనౌన్. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ప్రొనౌన్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు, వాట్ ఈజ్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ గురించి మీరు ఇక్కడ డిఫరెన్స్ చదివితే మీకు అర్థమైపోతుంది. జనరల్గా మనము ప్రొనౌన్ అంటే తెలుగులో ఏమంటారంటే సర్వనామము అంటారు, అంటే పేర్లకు బదులుగా వాడేటివి అని అర్థం. మనం మామూలుగా ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తాం, లేదా అతన్ని పిలువు, ఆమెను పిలవండి, ఇది అది ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటామండి. పేరుకు బదులుగా అతను, ఆమె, ఇది, అది, వారు, మేము ఇలాంటి పదాలు ఉపయోగిస్తుంటాం. ఇలాంటి వాటిని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రొనౌన్స్ అంటాం. సో ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్కు బదులుగా వాడేటివే ప్రొనౌన్. నౌన్కు బదులు వాడేటే ప్రొనౌన్ అంటారు. సో మీకు చాలా చోట్ల ఎగ్జాంపుల్ చూసే ఉంటారండి. ఇప్పుడు మనం ప్రొనౌన్స్కి ఏం వాడచ్చు? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అంటారు. వీటన్నిటి కూడా ఏమంటాము? ప్రొనౌన్స్ అంటారు. ఎందుకంటే వీటిని మనం ఎలా ఉపయోగిస్తామంటే నేమ్కు బదులు, అంటే నౌన్కు బదులు వాడతాం. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నామండి, నేమింగ్ వర్డ్ ఈజ్ ఏ నౌన్. నేమింగ్ వర్డ్ ఈజ్ ఏ నౌన్. అంటే ఆల్ నేమ్స్ ఆర్ నౌన్స్, అన్ని పేర్లు నౌన్ అనుకున్నాం. ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. పేరుకు బదులుగా వాడతాము. అతను, ఆమె అంటాం కదా, అలాగా. ఓకేనా? సో ఇక్కడ ప్రొనౌన్ అనేది ఎన్ని రకాలుగా ఉంది అని మనం ఇక్కడ చూడొచ్చండి. సో మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా అని అర్థం. పేరుకు బదులుగా వాడే వాటినే ప్రొనౌన్స్ అంటారు. మరి ఈ ప్రొనౌన్ అనేది ఎన్ని రకాలుగా ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఇక్కడ బోర్డులో మీరు చూడొచ్చు, ప్రొనౌన్ అనేది ఎన్ని రకాలుగా ఉంది. సో ఇక్కడ చూస్తే టోటల్గా మనకి 9 కైండ్స్గా డిఫరెంట్ అయిందండి. ప్రొనౌన్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 9 కైండ్స్గా డివైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి దాన్ని మీరు గమనించినట్లయితే 9 ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అండి. సరే, మరి వాటిలో మొదటగా మనం చూస్తే పర్సనల్ ప్రొనౌన్. మరి పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని ఏమంటాము? పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. సో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. సో వీటిని ఎలా డివైడ్ చేశారంటే మళ్ళీ ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ ఎలా డివైడ్ చేశారు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్గా డివైడ్ చేశారు. మీరు ఇక్కడ ఒక టేబుల్ చూడొచ్చండి. ఈ టేబుల్లో వేటిని ఫస్ట్ పర్సన్గా ఉపయోగిస్తున్నాం, వేటిని సెకండ్ పర్సన్గా ఉపయోగిస్తున్నాం, అలాగే వేటిని థర్డ్ పర్సన్గా ఉపయోగిస్తున్నాం అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే ఫస్ట్ పర్సన్గా ఏం ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పబడి ఉంది. సో ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాం మనము? ఐ, వి. ఈ ఐ, విని ఎలా ఉపయోగిస్తున్నామండి? ఫస్ట్ పర్సన్గా ఉపయోగిస్తున్నాం. సెకండ్ పర్సన్గా ఉపయోగిస్తున్నాం, యు ఉపయోగిస్తున్నాం. అలాగే థర్డ్ పర్సన్గా హీ, షీ, ఇట్, దే వీటిని థర్డ్ పర్సన్గా ఉపయోగిస్తున్నాం. వీటిలో మళ్ళీ మీరు సింగులర్, ప్లూరల్ అన్నిటి ఇక్కడ చూడొచ్చండి. సో మన టాపిక్ ప్రకారం పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. సో వీటి గురించి మళ్ళీ మీకు నేను నోట్స్ ఇచ్చేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తానండి. మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా కంప్లీట్ అవ్వగానే పీడిఎఫ్ రూపంలో మీకు ఒక నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోట్స్లో నేను ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్కువ యాడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. మన టోటల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ లింక్ ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ ఇంకా చూడొచ్చండి. సో మనం ఇంకా సెకండ్ టైప్కి ఇక్కడ వెళ్తే ఇక్కడ మనకి మీరు సెకండ్ వన్లో చూడొచ్చండి, రిఫ్లెక్టివ్
రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఉంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఎంపాటిక్ ప్రొనౌన్ ఉంది. సెకండ్ వన్ ఏముందండి? రిఫ్లెక్టివ్. థర్డ్ వన్ ఏముందండి? ఎంపాటిక్. ఇవి రెండు ఒకేలా ఉంటాయండి. ఇవి రెండు ఒకేలా ఉంటాయి. కొన్ని బుక్స్లో ఎలా ఉంటాయంటే రిఫ్లెక్టివ్ను ఎంపాటిక్ను ఒకే కేటగిరీ కింద కూడా తీసుకుంటున్నారు. అంటే రిఫ్లెక్టివ్కి ఎంపాటిక్కి డిఫరెన్స్ సింపుల్గా ఉంటుంది. అసలు రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎంపాటిక్ ప్రొనౌన్స్ ఎలా ఫామ్ అవుతాయి మనం చూస్తే సెల్ఫ్, SELF, సెల్ఫ్. వెన్ సెల్ఫ్ ఈజ్ యాడెడ్, ఈ సెల్ఫ్ అనేది యాడ్ చేయాలండి. SELF, సెల్ఫ్ అనేది యాడ్ చేయాలి. వేటికి యాడ్ చేయాలా? సో మై సెల్ఫ్ అంటాం. ఈ పదం మీరు చాలా చోట్ల చూసండి, చదివేటప్పుడు మై సెల్ఫ్ అంటారు. సో మై సెల్ఫ్ అనేది ఏంటి? ఇట్స్ ఏ ప్రొనౌన్. మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్. చూడండి, హిమ్సెల్ఫ్ అనేది కూడా ప్రొనౌనే, హర్ సెల్ఫ్ అనేది కూడా ప్రొనౌనే. సో మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ వీటిని మనం ఏమంటున్నామంటే ప్రొనౌన్స్ అంటున్నాం. సో సెల్ఫ్ అనేది దేనికి యాడ్ చేస్తున్నాము? మైకి, హిమ్కి, అలాగే హర్కి ఉపయోగిస్తున్నాం. అలాగే ఇట్ కూడా ఇట్ సెల్ఫ్. సో వీటికి ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా సెల్ఫ్స్, SELVS, సెల్ఫ్స్ అనేది మనము దెమ్ సెల్ఫ్స్ అంటారు. ఇక్కడేమో హిమ్సెల్ఫ్ అంటున్నాం. సింగులర్కి వచ్చినప్పుడు సెల్ఫ్ ఆడుతున్నారు, హిమ్సెల్ఫ్. ఇక్కడికి వచ్చాకే దెమ్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్స్. సో వీటిని కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటారండి. అంటే సెల్ఫ్ అలాగే సెల్ఫ్స్ యాడ్ చేసినప్పుడు వీటికి కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది మనకు ఫామ్ అవుతాయి. ఈ కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ను మనం రిఫ్లెక్టివ్గా, ఎంపాటిక్గా వాడతాం. మరి రిఫ్లెక్టివ్కు, ఎంపాటిక్ రెండింటికి కూడా పదాలు వర్తిస్తాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా వాడు మై సెల్ఫ్ కింద అండర్లైన్ చేశాడు, యువర్ సెల్ఫ్ కింద అండర్లైన్ చేశాడు, దెమ్ సెల్ఫ్స్ కింద అండర్లైన్ చేశాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ప్రొనౌన్ కింద రాయాలి. ఎలా రాయాలి? ప్రొనౌన్ కింద రాయాలి. సో రిఫ్లెక్టివ్, అట్ ది సేమ్ టైం ఇంకేంటండి? ఎంపాటిక్. సో రిఫ్లెక్టివ్ అనేది ఎలా ఉంటుందంటే ఐ సా మై సెల్ఫ్, ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్. అది నేను చేశాను, నా అంతకు నేనే చేసుకున్నాను. ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, నా అంతకు నేనే చేసుకున్నాను. సో ఇక్కడ సబ్జెక్టు, ఆబ్జెక్టు మొత్తం కూడా ఒకరినే కేటాయిస్తుంది. ఇకపోతే ఎంపసిస్ అంటే రూఢీగా చెప్పడం. ఎంపసిస్ అంటే ఏంటి? రూఢీగా అంటే దృఢంగా చెప్పడం అన్నమాట, నొక్కి చెప్పడం. సో ఇందాక నేను చెప్పగా ఐ సా మై సెల్ఫ్, నా అంతకు నేనే చూసాను అంటే ఖచ్చితంగా రూఢీగా చెప్పడం. సో ఇక్కడ ఎంపాటిక్, రిఫ్లెక్టివ్ ఇట్లాంటి వర్డ్సే అంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్నే కలిగి ఉంటాయండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? పాయింట్ అవుట్ ఆబ్జెక్ట్స్ అంటే పాయింట్అవుట్ చేయడానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? దిస్, దట్, దీస్, దోస్. సో ఇలాంటి పదాలండి. దిస్, దట్, దీస్, దోస్ ఇలాంటి పదాలను మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా యూజ్ చేస్తాం. సో దిస్, దట్, దీస్, దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దోస్ ఆర్ యూజ్ టు పాయింట్ అవుట్. ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టు పాయింట్ అవుట్, ఇట్లా పాయింట్ అవుట్ చేయడానికి. దట్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ యువర్స్, దిస్ ఈజ్ యువర్స్, దట్ ఈజ్ మైన్. అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్, దట్ ఈజ్ ఇలా వాడుతూ ఉంటాం. దోస్ ఆర్ యువర్స్, దోస్ ఆర్ యువర్స్. సో ఇలాంటి పదాలను మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా ఉపయోగిస్తాం. సో ఇది మన ఫోర్త్ టాపిక్. అలాగే నెక్స్ట్ మనం ఫిఫ్త్కి వస్తే, ఫిఫ్త్లో మీరు బాగా గమనించవచ్చండి ఏముంది అక్కడ? ఇండిఫినెట్ ప్రొనౌన్స్. సో ఇండిఫినెట్ ఇక్కడ పేరులోనే ఉంది. డెఫినెట్ అంటే పర్టికులర్, ఇండిఫినెట్ మీన్స్ జనరల్ వేలో. డెఫినైట్, ఇండిఫినైట్. ఇండిఫినైట్ మీన్స్ ఇక్కడ ఏంటి? జనరల్గా చెప్పడం. సో పర్సన్స్ refers to persons or things in general way. Do not any person or thing in particular. పర్టికులర్గా కాదండి, జనరల్గా చెప్తాం. ఎలాంటి పదాలు? సంబడి, నోబడి, నన్, సంథింగ్, ఎవ్రీథింగ్, దిస్ టైప్ ఆఫ్ ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోండి. నోబడి,
somebody, everybody, none, no one. These are all called indefinite pronouns because it refers to general persons or things in general, not in particular. పర్టికులర్ కోసం ఉపయోగించండి, జనరల్గా మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. నో వన్ కేమ్, నో వన్ కేమ్, ఎవరు రాలేదు. అక్కడ ఎవరి పేరు మనం మెన్షన్ చేస్తున్నామా? ఎవరి పేరు మెన్షన్ చేయడం లేదు. నో వన్ కేమ్, ఎవరూ రాలేదు. సో నో వన్, నన్, అలాగే ఎవ్రీబడి, సంబడి, ఇలాంటి పదాలన్నింటినీ కూడా మనము దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి? ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీరు మరొకసారి ఇక్కడ గమనిస్తున్నట్లయితే నెక్స్ట్ టాపిక్ ఏముంది ఇక్కడ మనకి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఒకసారి చదవండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. మరి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఈచ్, ఎయిదర్, నెయిదర్. ఈచ్, ఎయిదర్, నెయిదర్. దీస్ ఆర్ కాల్డ్ ఏమంటున్నాం? వీటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. మరి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ను ఇలాంటి పదాలు మనం ఉపయోగిస్తున్నామండి. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. వాటిని ఎలా ఉపయోగిస్తారు, వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మీరు వాటిని చక్కగా చదువుకోవచ్చు అండి. సో ఇవి ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ఇవి రెఫర్స్ టు పర్సన్స్ థింగ్స్ వన్ అట్ ఎ టైమ్, అంటే అన్నింటినీ ఒకేసారి అట్లా ప్రజెంట్ చేస్తుంది. దాని యొక్క డెఫినేషను ప్లస్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు క్షుణ్ణంగా చదువుకోవచ్చు అండి. సో ఇలాంటి పదాలను ఈచ్, ఎయిదర్, నెయిదర్ ఇలాంటి పదాలు మనం ఏమంటున్నామండి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రాగేషన్, మీరు అక్కడే ఆ వర్డ్ చాలాసార్లు విన్నా ఉంటారు. ఇంట్రాగేషన్ ఇది ఎక్కువ పోలీసులు వాడుతూ ఉంటారండి. ఇంట్రాగేట్ చేసి చెప్తాము, ఇంట్రాగేట్ చెప్తాం. ఏంటి ఇంట్రాగేషన్? ఇంట్రాగేషన్ ఈజ్ నథింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడగడమే అండి, ప్రశ్నలు అడగడమే ఇంట్రాగేషన్. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఇక్కడ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? క్వశ్చన్స్ వేయడానికి ఉపయోగించేటువంటి పదాలు. ఏం పదాలు వాడతాం? హూ, విచ్, వాట్, హూమ్, హూస్. ఈ పదాలన్నింటినీ కూడా మనం ఏమంటున్నామంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ దేనికి ఉపయోగిస్తున్నాము? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ హెల్ప్ టు ఆస్క్ క్వశ్చన్స్, టు ఆస్క్ క్వశ్చన్. At the same time, they do the work of nouns they stand for. నౌన్ ఏ పని అయితే చేస్తుందో ఆ స్థానంలో ఇది ఉండి ఆ క్వశ్చనింగ్కి ఉపయోగపడుతుందండి. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఐ మీన్ హూ, హూస్, విచ్, whom. These are all called interrogative pronouns. Those are used to ask questions. At the same time they do the works of a noun they stand for. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. క్వశ్చన్లు వేయడానికి ఉపయోగించేటువంటి ప్రొనౌన్స్ను మనం ఏమంటాము? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడడానికి అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ వన్, మన 8th వన్, అంటే మన కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో 8th వన్ మనం చూస్తే రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే సేమ్ అండి. ఇందాక మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ చూసాం కదా. ఏ పదాలు చూసాము? హూ చూసాం, విచ్ చూసాం, హూస్ చూసాం, అలాగే దట్. దిస్ ఆర్ ఆల్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయి? ఇట్ హెల్ప్ టు జాయిన్ సెంటెన్సెస్. ఏవైనా రెండు సెంటెన్స్ కలిపి రాయడానికి ఇవి ఉపయోగపడతాయండి. రిలేటివ్ ప్రొనౌన్స్ దేనికి ఉపయోగిస్తాము? టు జాయిన్ సెంటెన్సెస్ లైక్ కంజంక్షన్. ఇప్పుడు కంజంక్షన్ అనేది ఏం చేస్తుందంటే రెండు సెంటెన్స్ కలిపి రాయడానికి ఉపయోగిస్తాం. అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా, అంటే దట్ కానీ, విచ్ కానీ, హూస్ కానీ, హూమ్ కానీ, హూ కానీ, ఇలాంటి పదాలన్నింటినీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్గా వాడుతున్నామంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? అవి రెండు సెంటెన్స్ను జాయిన్ చేయడానికి ఉపయోగపడతాయి. మీరు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇక్కడ చూడొచ్చు, వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో టోటల్ వైడ్గా రిలేటివ్ ప్రొనౌన్స్ దేనికి ఉపయోగిస్తాము? టు జాయిన్ సెంటెన్సెస్. ఏవైనా సెంటెన్స్ కలిపి రావడానికి ఉపయోగించేటువంటివే ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్స్. సో ఇక్కడ మన లాస్ట్ టాపిక్ అండి, మీ లిస్ట్లో ఉన్నటువంటి వాటిలో లాస్ట్ టాపిక్ వచ్చేసి రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్. సో మనం చూడొచ్చు వన్ అనదర్, ఈచ్ అదర్.
ఈచ్ అదర్, వన్ అనదర్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. రెండే అండి, వన్ అనదర్, ఈచ్ అదర్. ఈ రెండింటిని మనం ఏమంటున్నాము? రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఇవి ఏం డినోట్ చేస్తాయి? మ్యూచువల్ యాక్షన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ డినోట్స్ మ్యూచువల్ యాక్షన్స్, అంతే అండి. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే వన్ అనదర్ ఎలా ఉపయోగిస్తున్నాము, అలాగే ఈచ్ అదర్ ఎలా ఉపయోగిస్తున్నాము అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో టోటల్గా మీరు అందరూ ఒకసారి గమనించవచ్చు మనము ఎన్ని చెప్పుకున్నాం కైండ్స్ ఆఫ్ నౌన్స్లో. సో టోటల్గా మరొకసారి మీరు గమనిస్తే టోటల్గా 9 కైండ్స్, 9 రకాలుగా వీటిని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి చూస్తారా? మళ్ళీ ఒకసారి చూడండి ఏమేమి చెప్పామో. ఒకసారి మీరు ఇక్కడ బోర్డు వైపు చూడొచ్చు. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాము? పర్సనల్ ప్రొనౌన్. ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. అంటే పర్సనల్ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? ఐ, వి, యూ, హీ, షీ, ఇట్. ఓకేనా? నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాము? రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఎంపాటిక్ ప్రొనౌన్స్. వీటికి ముందే చెప్పుకున్నామండి. సెల్ఫ్, సెల్ఫ్స్ యాడ్ చేస్తాం. అంటే మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్స్. ఈ రెండింటి అంటే ఇక్కడ చెప్పిన పదాలన్నింటినీ కూడా ఎంపాటిక్ అలాగే రిఫ్లెక్టివ్కు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామండి మనము? డెమాన్స్ట్రేటివ్ చెప్పుకున్నాం. సో డెమాన్స్ట్రేటివ్ అంటే చెప్పాం కదా, పాయింట్అవుట్ చేయడానికి ఉపయోగించేటి. అంటే దిస్, దట్, దీస్, దోస్. ఓకే, వీటిని ఎలా ఉపయోగిస్తున్నాము మనము? డెమాన్స్ట్రేటివ్గా చెప్పుకుంటున్నాం. డెమాన్స్ట్రేట్ తర్వాత మనము ఇంకా ఇండిఫినెంట్ చెప్పుకున్నాం. ఇండిఫినెంట్ అంటే జనరల్ వే, నాట్ పర్టికులర్. అంటే జనరల్గా చెప్పుకునే వర్డ్స్ సంబడి, నోబడి, నన్, ఇలాంటి వర్డ్స్ను మనం ఏం చెప్పుకుంటున్నాము? ఇండిఫినెట్కి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? డిస్ట్రిబ్యూటివ్. సో డిస్ట్రిబ్యూట్కి ఏం చెప్పుకున్నాము? ఈచ్, ఎయిదర్, నెయిదర్. ఇలాంటి పదాలను మనం దేనికి వాడుకున్నాము? డిస్ట్రిబ్యూట్కు వాడుకున్నాం. మరి అలాగే ఇందాక చెప్పినటువంటి వర్డ్స్లో కూడా మనము ఇంట్రాగేటివ్ వర్డ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? హూ చెప్పుకున్నాం, హూస్, హూమ్, విచ్, ఇలాంటి పదాలు చెప్పాం కదా. వీటిని మనము ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్గా వాడతాం. రిలేటివ్ కూడా అలాంటి పదాలు వాడతాం. రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా హూమ్ వాడతాం, హూస్ వాడతాం, హూ వాడతాం, దట్ వాడతాం. సో వీటిని ఇంట్రాగేటివ్కి రిలేటివ్కి తేడా అంటే ఇంట్రాగేటివ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? టు ఆస్క్ క్వశ్చన్స్. రిలేటివ్ దానికి ఉపయోగిస్తాం టు జాయిన్ సెంటెన్సెస్. అంతే తేడా అండి. లాస్ట్ వన్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ ఏం చెప్పుకున్నాము? వన్ అనదర్, ఈచ్ అదర్. సో ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ వర్డ్స్ అన్ని కనిపిస్తే వాటి కింద అండర్లైన్ చేసినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి అంటే మీరు రాయాల్సిన ఆన్సర్ ఎక్కడైంది? ప్రొనౌన్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే వాటిని నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి మరొక్కసారి ఈ ఛానల్ను మొదటగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్. సో అదేవిధంగా మర్చిపోద్దండి, ఏం చేయాలి? బెల్ గంటను మోగించాలి. ఓకేనా?